చూస్తే పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతమవుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్పై బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. టెహ్రాన్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. టెహ్రాన్లో ముడిచెమురు డిపోలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 1500 మందికి పైగా మృతి చెందారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతమవుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్పై బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. టెహ్రాన్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. టెహ్రాన్లో ముడిచెమురు డిపోలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 1500 మందికి పైగా మృతి చెందారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు తీవ్రతం చేసింది. దుబాయ్, కువైట్, రియాద్పై ఇరాన్ విరుచుకుపడుతోంది. దుబాయ్లోని మెరీనా ప్రాంతం జనం భయంకరంగా ఇరాన్ మిస్సైల్స్ను ఎయిర్ డిఫెన్స్ సిస్టంలోగానే ధ్వంసం చేస్తున్నాయి. కువైట్ ఎయిర్పోర్టుపై డ్రోన్లతో దాడికి పాల్పడింది ఇరాన్. ఎయిర్పోర్టులోని ఇంధన ట్యాంకులపై దాడులు చేసింది. సౌదీ అరేబియాపై కూడా ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. సౌదీ రాజధాని రియాద్లోని రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడి చేసింది. ఇరాన్కు చెందిన 14 డ్రోన్స్ను ధ్వంసం చేశామని సౌదీ అరేబియా పేర్కొంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు తీవ్రం చేసింది. దుబాయ్, కువైట్, రియాద్పై ఇరాన్ విరుచుకుపడుతోంది. దుబాయ్లోని మెరీనా ప్రాంతంలో జనం భయంగా గడుపుతున్నారు. ఇరాన్ మిస్సైల్స్ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే ధ్వంసం చేస్తున్నాయి. కువైట్ ఎయిర్పోర్టుపై డ్రోన్లతో దాడికి పాల్పడింది ఇరాన్. ఎయిర్పోర్టులోని ఇంధన ట్యాంకులపై దాడులు చేసింది. సౌదీ అరేబియాపై కూడా ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. సౌదీ రాజధాని రియాద్లోని రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడి చేసింది. ఇరాన్కు చెందిన 14 డ్రోన్స్ను ధ్వంసం చేశామని సౌదీ అరేబియా పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. సంపత్, అయితే పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకు ఉధృతంగా మారుతున్నాయి. అయితే మొత్తంగా ఇరాన్ పై ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్ దాడులు కొనసాగుతుండగా మరోవైపు గల్ఫ్ దేశాల పైన ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ పరిణామాలతో మొత్తం మధ్య ప్రాంతం మొత్తం యుద్ధ వాతావరణంలో మునిగిపోయింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు కీలక ప్రాంతాల్లో భారీ ఎయిర్ స్ట్రైక్ కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం అయితే వస్తుంది. ఈ దాడుల లోపల టెహ్రాన్ లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన స్థావరాల పైన మరియు ఆయుధ నిల్వలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ పేలులతో అగ్నికిలాలు కూడా ఎగిసిపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నగరంలోని పలు ప్రాంతాలలో దట్టమైన పొగలు కనిపిస్తున్నాయి. అయితే ఈ దాడుల్లో ఇరాన్ కు చెందినటువంటి కొన్ని యుద్ధ విమానాలు కూడా ధ్వంసమైనట్టు రక్షణ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాగే టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో కూడా 3 ముఖ్యమైన చమురు డిపోల పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ దాడుల కారణంగా భారీ అగ్ని ప్రమాదాలు సంభవించి చమురు నిల్వలు అయితే దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సైనికులు మరియు పౌరులు కనీసం కలిపి మొత్తంగా 1500 మందికి ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. వందలాది మంది గాయపడినట్టుగా కూడా అనేక భవనాలు ధ్వంసమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇదిలా ఉండగా మొత్తంగా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల పైన కూడా మిసైల్ మరియు డ్రోన్లతో దాడులకు దిగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా దుబాయ్ గానీ, కువైట్ సిటీ మరియు మొత్తంగా కూడా రియాద్ ప్రాంతాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదే దుబాయ్ మరీనా ప్రాంతంలో మిసైల్ అలర్ట్ జారీ చేయడంతో పాటు స్థానికుల ప్రజల్లో తీవ్రంగా ఆందోళన అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్ నుంచి ప్రయోగించినటువంటి మిసైళ్లను అక్కడ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో గాల్లోనే ధ్వంసం చేసినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఎయిర్పోర్ట్ లోని ఇంధన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో విమాన సర్వీసులు కొంతసేపు నిలిపివేస్తున్నట్లుగా కూడా స్థానిక మీడియా తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. సౌదీ అరేబియా పైన కూడా ఇరాన్ దాడులు చేసినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. సౌదీ రాజధాని రియాద్ లోని ఒక రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సౌదీ రక్షణ వ్యవస్థలు అప్రమత్తమైనప్పటికీ కూడా ఇరాన్ కు చెందినటువంటి 14 డ్రోన్లు గాల్లోనే ధ్వంసం చేశామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిమాణాల నేపథ్యంలో పశ్చిమాసియాలో మొత్తం ఉధృతంగా మారినట్టుగా తెలుస్తుంది. యుద్ధం మరింత ప్రమాదంగా ఉందంటే కూడా అంతర్జాతీయ మీడియా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో కూడా ఈ ఘర్షణలో
నేరుగా చేరే అవకాశం ఉందని చూస్తుంది. ప్రపంచ దేశాలు మొత్తంగా కూడా వెంటనే శాంతి ప్రారంభించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇటు అమెరికా మాత్రం శాంతి చర్చలు కొనసాగించే ప్రసక్తే లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తాం. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇరాన్ కూడా ప్రతి దాడులు ఖచ్చితంగా చేస్తాం, చర్చలకు పోయే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పటికే ఆ ఇరాన్ కు చెందినటువంటి చీఫ్ ఎవరైతే ఉంటారో చీఫ్ చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి దాడులు చేస్తామంటూ కూడా ఇరాన్ హెచ్చరికలు పంపుతున్న నేపథ్యంలో నిన్ననే ఆ ఒక కీలకమైన ప్రకటన కూడా చేసింది. ఈ రోజు నుండి మొత్తంగా కూడా చూసుకునే కనుక గల్ఫ్ దేశాలు ఏవైతే ఉంటాయో గల్ఫ్ దేశాల పైన ఆ యుద్ధం చేయము, గల్ఫ్ దేశాల పైన ఎలాంటి బాంబులు కూడా వేయము అంటూ కూడా చెప్పినటువంటి ఆ పరిస్థితులను చూస్తున్నాం. ఖచ్చితంగా ఇజ్రాయెల్ పైన యునైటెడ్ స్టేట్ల పైన మాత్రమే మా యొక్క దాడులు కొనసాగుతాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తాం. ఏది ఏమైనా మొత్తంగా కూడా ఇటు ఇరాన్ రాజధాని అయినటువంటి టెహరాన్ లో కూడా ఇప్పటికే 56 గ్రామాలను అన్నింటినీ కూడా ఖాళీ చేయించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బంకర్ లోకి తరలించారు. ఈ నేపథ్యం చూసుకుంటే అక్కడ ఆ బాంబుల మూతతో పాటు మిసైళ్లతో పాటు డ్రోన్లతో మొత్తంగా కూడా తీవ్ర ఉధృత పరిస్థితులు ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా బార్ముజ్ జలసంధి కూడా మొత్తంగా కూడా మూసివేయడం జరిగింది. ఆ తర్వాత ఒక కీలకమైన ప్రకటన కూడా చేసింది. అయితే ఇతర దేశాలను ఇబ్బంది పెట్టే అవకాశం మాకు లేదు, ఆ ఉద్దేశం కూడా మాకు లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. అక్కడ ఖచ్చితంగా ఆ ఇండియాకు ఉన్నటువంటి ఆసియా దేశాలు ఏవైతే ఉంటాయో ఆసియా దేశాలకు ఖచ్చితంగా ఇది ఆ యొక్క బార్ముజ్ జలసంధి నుంచి ఇంధన రవాణా చేసుకోవచ్చు అంటూ కూడా కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యం చూసుకుంటే అక్కడ యునైటెడ్ స్టేట్ కానీ ఇటు ఇజ్రాయెల్ కు చెందినటువంటి నౌకలకు మాత్రం పర్మిషన్ లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ పరిణామాలు చూస్తే కనుక మొత్తంగా తీవ్రంగా ఇంకా యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తుంది. కంటిన్యూస్ గా 9వ రోజు యుద్ధం కొనసాగుతుంది. బాంబుల మూతలతో మొత్తంగా కూడా ఆ టెహరాన్ గానీ అయితే బీరూట్ ప్రాంతం మొత్తంగా కూడా అతలాకుతలం అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పాఠశాలలకన్నిటికీ సెలవులకు ప్రకటించారు. అదేవిధంగా చూసుకునే కనుక ఇటు మొత్తంగా గల్ఫ్ దేశాల నుండి ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి విమాన సంస్థలను కూడా మొత్తం పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా ఇతర దేశాల నుండి గల్ఫ్ కు వచ్చే విమానాలను కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతీయులను స్పెషల్ ఫ్లైట్ లో ఒక్కొక్కరుగా మొత్తంగా కూడా స్పెషల్ ఫ్లైట్ లో ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా అక్కడ ప్రభుత్వం ఏదైతే సూచనలు సలహాలు చేస్తుందో వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా పాటించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.